అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 73 అధ్యాయాలు చదువుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం తృతీయ స్కందంలో ఉన్నాం. నిన్న 73 అధ్యాయం చదువుకున్నాం కదా. ఈ కీర్తనల్ని 5 భాగాలు చేశారు. అందులో 3వ భాగం దాకా మనం వచ్చాం. పాపం నుండి ఎలా తప్పించుకోవాలి, చెడ్డవాళ్ళని చూసి మత్సరపడకుండా ఎలా ఉండాలి అనేది నిన్నటి వీడియోలో మనం చదువుకున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఆసాపు కీర్తన. ఆసాపు ఎవరు ఏంటి అనేది అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. దైవ ధ్యానము అంటే ఈ కీర్తనని ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, ఎప్పటికప్పుడు ధ్యానించుకుంటా ఉండాలి అని దాని అర్థం. ఈ 74వ కీర్తన అనేది ఇజ్రాయెల్ అందరూ కూడా సమస్యల్లో ఉన్నప్పుడు ఆసాపు కానీ ఆసాపు యొక్క వంశస్థులు కానీ రాస్తున్న కీర్తన. కేవలం ఏదో వ్యక్తిగత సమస్య మాత్రమే కాదండి. ఇజ్రాయెల్ అందరూ కూడా తమ శత్రువుల చేత ఇబ్బందులు పడుతున్నారు. యెరూషలేము దేవాలయం కానీ ప్రత్యక్ష గుడారం కానీ వాటన్నిటిని కూడా శత్రువులు నాశనం చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దేవుణ్ణి ఆరాధించే ఆరాధనా స్థలాలు కూడా పాడవుతున్నాయి. అటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. దేవా, నీవు నిత్యము మమ్ము విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి? మమ్మల్ని వదిలిపెట్టేశావు, నీ కోపం మా మీద మండుతుంది. ఇవన్నీ కూడా అంతకుముందు కీర్తనలో కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. మేము శ్రమల్లో ఉన్నాను, ఇంకా మాకు సహాయం చేయకుండా ఉన్నావేంటి, ఇంకా ఆలస్యం చేస్తున్నావేంటి అన్నట్టుగా దేవుణ్ణి వీళ్ళు ఇలా అలంకార రూపంగా ప్రార్థిస్తున్నారు అని దాని అర్థం. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాంగా యేసుక్రీస్తు వారు దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని నిజంగానే విడిచిపెట్టడని కాదు, ఆయన ఎంత శ్రమల్లో ఉన్నాడు అనేదాన్ని అలంకార రూపంగా అలా చెబుతున్నాడు అని దాని అర్థం. ఇక్కడ కూడా దేవుడు వీళ్ళని శ్రమలకు అప్పగించాడు కాబట్టి ఇంకా మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు అన్నట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. స్వాస్థ్య గోత్రము అంటే ఏదో కేవలం ఒక గోత్రం అని కాదండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నీ స్వాస్థ్యం కదా, నీ వారు కదా. నీవు మేపు గొర్రెలను కూడా మనం పైన చదువుకున్నాం కదా. మేమందరము కూడా నీ జనాంగం, మమ్మల్ని విడిచిపెడుతున్నావేంటి? పూర్వము మమ్మల్ని సంపాదించుకొని అంటే అంతకుముందు మేము ఐగుప్తులో బానిసలుగా ఉండేవాళ్ళం. మమ్మల్ని తీసుకొచ్చి మాకు ఒక రాజ్యాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒక సమాజంగా ఇలా ఏర్పాటు చేసావు కదా. ఎంత చేసి ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేస్తున్నావేంటి? ఇప్పుడు మాకు శ్రమలు పెడుతున్నావేంటి? నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సియోను పర్వతం అంటే యెరూషలేము చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు. మా ఇజ్రాయెల్ అందరిని కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఇప్పుడు ఈ శ్రమలో నుండి రక్షించు అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రార్థన చేస్తున్నారు. నిన్నేమో చెడ్డవాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు, చెడ్డవాళ్ళు ఫలిస్తున్నప్పుడు, ధనవంతులు అవుతున్నప్పుడు వాళ్ళని చూసి మనం ఎందుకని కుళ్ళుకోకూడదు, మత్సరపడకూడదు అనేది నిన్న మనం చదువుకున్నాం. మరి మంచివాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి ఎలా ప్రార్థించాలి? మంచివాళ్ళనే కాదు, మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఎవరైనా కానీ సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అనేది ఈ కీర్తనల ద్వారా మనం నేర్చుకోవాలి. ఏదో ఒకళ్ళు మాత్రమే కాదు, ఇదేంటంటే సమాజం అంతా, సంఘం అంతా కలిసి శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలి అనేది ఈ కీర్తన. చదువుకుంటూ వెళ్దాం. శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడేయుండి చోట్లకు విజయము చేయుము. పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తము అంటే మేము ఎక్కడైతే నిన్ను ఆరాధిస్తున్నామో దాన్ని కూడా శత్రువులు పాడు చేశారు. నిత్యము పాడేయుండి అంటే ఇంకా కంప్లీట్గా దాన్ని నాశనం చేశారు. మాకు విజయాన్ని దయచేయి అన్నట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఈ కీర్తన యెరూషలేము దేవాలయం మీద అనేక సార్లు యుద్ధాలు జరిగాయి కదా. ఆ సమయంలో కానీ వీళ్ళు అంతకుముందు శత్రువుల దగ్గర యుద్ధాలు ఓడిపోతున్న సమయంలో కానీ ఆ సమయంలో ఈ కీర్తన రాసుండొచ్చు అనేది కూడా మనం గమనించాలి. ఒక పక్కన శత్రువులు వస్తున్నారు, వీళ్ళని చంపుతున్నారు. ఆరాధనా స్థలాలు, దేవుణ్ణి ఆరాధించే స్థలాలు కూడా నాశనం అవుతున్నాయి. ఈ రెండు బాధల్లో శ్రమల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇలా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములు అని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. ధ్వజము అంటే జెండా లాంటివి, ఇదే మా గుర్తు అన్నట్టుగా ఫ్లాగ్ లాంటివి. విజయ ధ్వజము అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళని ఓడించారు. వీళ్ళని ఓడించి ఆ స్థలాలన్నింటినీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆర్భటించున్నారు అంటే వాళ్ళు బాగా ఆనందంగా మేము వీళ్ళని నాశనం చేశామే అన్నట్టుగా వాళ్ళు ఆనందిస్తున్నారు. మా శత్రువులు మా మీద విరవీగుతున్నారు అనేదాన్ని ఇలాగ వివరిస్తున్నారు అని దాని అర్థం. అంత ముందు చదివిన పుస్తకాల్లో కూడా అసలు ఇజ్రాయేలీలకి శ్రమలు ఎందుకు కలుగుతాయి, దేవుడు ఏ సమయంలో శ్రమలు పెడతాడు, ఏ సమయంలో మన శత్రువులకి మన మీద అవకాశం ఇస్తాడు, ఇవన్నీ కూడా అంత ముందు అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు వీళ్ళందరికీ కూడా అటువంటి పరిస్థితులు కలగజేసినప్పుడు మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు, మా శత్రువులు మమ్మల్ని చంపేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం.
దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లనెత్తినట్టుగా వారు కనబడుచున్నారు. దట్టమైన చెట్ల గుబురు అంటే ఇజ్రాయెల్ ఏమో చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ వీళ్ళు తిరిగి పోరాటం చేయలేకపోతున్నారు. వాళ్ళు మాత్రం ఎటు తిప్పినా కానీ గొడ్డలు ఏదో ఒక చెట్టు పడిపోతుంది అన్నట్టుగా వాళ్ళు మాత్రం మమ్మల్ని నాశనం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. దాని విచిత్రమైన పని అంటే యెరూషలేము దేవాలయం కానీ ప్రత్యక్ష గుడారం కానీ అవన్నీ కూడా నిర్మాణం ఎలా నిర్మించారు, వాటి వెనకాల భావాలేంటి, ఇవన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు వివరించుకున్నాం. వాటిని అంత ప్రత్యేకంగా నియమించారు అని. ఆ దేవాలయం దగ్గరుండే ప్రత్యేకమైన పనులన్నింటినీ కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు. మా శత్రువులు మమ్మల్ని ఓడిస్తున్నారు, మాకు సహాయం చేయి. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరమును బొత్తిగా అనగదొక్కుదుము అనుకొని దేశములోని వాటన్నింటినీ వారు కాల్చి ఉన్నారు. ఎక్కడెక్కడైతే దేవుడిని ఆరాధించే స్థలాలు ఉంటాయో, బలిపీఠాలు ఉంటాయో, యెరూషలేము దేవాలయమో ప్రత్యక్ష గుడారమో వాటన్నిటినీ కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు. నువ్వు రక్షించు అన్నట్టుగా జనాలు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాలండి, మనం అంతకుముందు సమూయేలు గ్రంథాలు కానీ, దినవృత్తాంతాల గ్రంథాలు కానీ, రాజుల గ్రంథాలు కానీ అక్కడ కూడా మనం చదువుకున్నాం. దేవుడు ఎప్పుడు శత్రువులకి పర్మిషన్ ఇస్తాడు, ఏ ఏ సమయాల్లో ఇబ్బందులు పెడతాడు. ఆ ఇబ్బందులు పెట్టిన సమయాల్లో ఇజ్రాయెల్ శత్రువులు ప్రత్యక్ష గుడారాన్ని అనేక సార్లు నాశనం చేయడం, దేవాలయాన్ని అనేక సార్లు నాశనం చేయడం, ఇవన్నీ కూడా మనం పాత నిబంధన పుస్తకాల్లో చదువుకున్నాం, వివరించుకున్నాం. ఆ సందర్భాలు గుర్తెచ్చుకుంటే ఆ సమయంలో ఇజ్రాయేలీలు దేవుడికి ఎలా ప్రార్థన చేశారు అనేది ఈ కీర్తన మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. దేవుడికి కావాల్సింది దేవాలయాలు కట్టడాలు అవి కాదు కదా, దేవుడికి కావాల్సింది మన మనసు. సమాజం మొత్తం పాపంలో పడిపోతున్నప్పుడు దేవుడు ఇలా శత్రువులకి అవకాశం ఇస్తాడు అనేది కూడా అంతకుముందు పుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఆ పరిస్థితులను ఊహించుకుంటే ఈ కీర్తన ఇంకా బాగా అర్థమవుతుంది. మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు, సంఘం అంతా కూడా శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థించాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. సూచక క్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్త లేకపోయెను, ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. పాతకాలంలో దేవుడు ప్రతి ఒక్కసారి ప్రవక్తలు పంపించేవాడు. ఆ ప్రవక్తలు వెళ్ళి అసలు ఎందుకని మీరు శ్రమలు పడుతున్నారు, ఈ శ్రమలు పోవాలంటే మీరు ఏం చేయాలి, ఎలా పశ్చాత్తాపడాలి, ఎంతకాలం ఈ శ్రమలు ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు బోధించేవాళ్ళు. మనం ఏలియా గురించి, ఎలీషా గురించి, తర్వాత మళ్ళీ యెషయా, ఇర్మియా వాళ్ళ గురించి కూడా చదువుకుంటాం. ఇక్కడ వీళ్ళు ప్రవక్త మాకు కనబడట్లేదు, సూచక్రియలు కనబడట్లేదు అంటున్నారంటే మొదట ఇజ్రాయెల్ ప్రజలు వినట్లేదు. ప్రవక్తను కానీ, దేవుడిచ్చిన సూచనలు కానీ, దేవుడు చెప్పించిన మాటలు కానీ వీళ్ళు పక్కన పెట్టేశారు. అందుకే ఇప్పుడు వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చిన తర్వాత అప్పుడు ప్రవక్తలను ఎత్తుక్కుంటున్నారు. అంతకుముందు ప్రవక్తలు చెప్పినప్పుడేమో వాళ్ళు వినలేదు, మనసు మార్చుకోలేదు. అందుకే దేవుడు ఈ శ్రమలకు అప్పగించాడు అనేది కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఈ శ్రమల వల్ల వాళ్ళు దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. అది నిజమైన పశ్చాత్తాపమా కాదా అనేది దేవుడు వాళ్ళని రక్షిస్తున్నాడా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. దేవుడు రక్షించాడంటే అది నిజమైన పశ్చాత్తాపం, దేవుడు రక్షించలేదంటే వీళ్ళు ఇంకా మార్చుకోవాల్సింది ఏదో ఉంది అని దాని అర్థం. ఇదంతా కూడా పాత నిబంధనలో మనం అనేక సార్లు చదువుకున్నాం. ఆ సందర్భాలన్నీ గుర్తెచ్చుకుంటే అప్పుడు ఈ కీర్తన ఇంకా బాగా అర్థమవుతుంది. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషించుదురా. మాకు శ్రమలైతే వచ్చాయి, ఎంతకాలం వస్తాయి ఇంకా ఈ శ్రమలో, మేము ఇంకా నిన్ను ఆరాధించుకునే సమయం ఉండదా, ఎప్పటికీ కూడా మేము ఇలాగా బానిసల్లాగానే బ్రతకాలా. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు, నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. దక్షిణ హస్తము, హస్తము అంటే దేవుడి యొక్క బలం. నీ బలమైన ఆశ్చర్యకార్యాల చేత మా శత్రువులను ఇంకా ఎందుకు నిర్మూలన చేయట్లేదు, ఇంకా మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు, మమ్మల్ని రక్షించు అనేదాన్ని అలంకార రూపంలో ఇలాగ వర్ణిస్తున్నారు అని దాని అర్థం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. ఈ 12వ వచనం నుండి అంతకుముందు దేవుడు ఎన్నిసార్లు శ్రమల నుండి రక్షించాడు అనేదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. 11వ వచనం వరకు మేము శ్రమల్లో ఉన్నాం, మమ్మల్ని రక్షించు, మేము శ్రమల్లో ఉన్నాం, మమ్మల్ని రక్షించు, ఇలాగే ప్రార్థన చేశారు. ఈ 12వ వచనం నుండి అంతకుముందు దేవుడు ఎన్నిసార్లు రక్షించాడు అనేదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే అంతకుముందు శ్రమలు కలిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ అలాగే ప్రార్థన చేసి ఉంటారు, దేవుడు మరలా విడిపించుంటాడు. ఇప్పుడు మనం ఏ సమస్యల్లో, ఏ శ్రమల్లో ఉన్నా కానీ అంతకుముందు దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు, అంతకుముందు ఎటువంటి శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపించాడు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సమస్య నుండి కూడా దేవుడు విడిపిస్తాడు, ఇప్పుడు కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే ధైర్యం వచ్చింది. కాబట్టి ఈ 12వ వచనం నుండి అంతకుముందు దేవుడు ఎన్నిసార్లు మేలులు చేశాడు అనేదాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలముల్లో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. సముద్రాన్ని పాయలు చేయడం కూడా అనేక సార్లు చూసాం. మోషే దగ్గర, యెహోషువ దగ్గర
దగ్గర, అలాగా జలముల్లో భుజంగములు అనే దాని గురించి కూడా యోబు పుస్తకంలో మనం చదువుకున్నాం. భుజంగములు అంటే నీటిలో ఉండే అతిపెద్ద జంతువులు. నువ్వు ఈ ప్రకృతి మీద అధికారం కలిగిన వాడివి, ఆ ప్రకృతిలో ఉండే అన్ని రకాల జంతువుల మీద కూడా అధికారం కలిగిన వాడివి. మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా గొట్టితివి, అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి. మకరం, భుజంగం వీటి గురించి యోబు పుస్తకంలో మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద జంతువులు, డైనోసార్స్ లాంటి జంతువులు. వాటినన్నిటిని కూడా నువ్వు ఓడించావు కదా, నీ బలము అంత గొప్పది. బొగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. దేవుడు రాళ్లలో నుండి నీటిని పుట్టించడం, రాళ్లలో నుండి నదులు పుట్టించడం, నదుల్ని ఇంకజేయడం, ఇవన్నీ కూడా మనం అంతకుముందు చదువుకున్నాం కదా. వాటన్నిటిని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడువు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలగజేసితివి. వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు చూడండి. మొదటేమో దేవుడు ఇజ్రాయేలీలకి ఎలా సహాయం చేశాడు అనేదాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత ఏమో ప్రకృతిని దేవుడు ఎలాగా శాసిస్తున్నాడు అనేదాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అసలు శాసించడం ఏంటి, దాన్ని సృష్టించిందే నువ్వు కదా, ఈ ప్రకృతిని సృష్టించిందే నీవు కదా అన్నట్టుగా దేవుడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళందరూ కూడా గుర్తిస్తున్నారు. శ్రమల సమయంలో దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి, యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటయు, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము. వాటన్ని కూడా జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు మా శత్రువుల నుండి నువ్వు మమ్మల్ని రక్షించు. వాళ్ళు ఎంత చెడు చేస్తున్నారో, నీ ప్రజల్ని ఎంతగా హింసిస్తున్నారో ఇవన్నీ కూడా నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు మమ్మల్ని రక్షించు. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. దుష్టమృగం అంటే పెద్ద పెద్ద మృగాలు, సింహాలు, పులులు అలాంటి పెద్ద పెద్ద మృగాలు. గువ్వ అనగానే చిన్న చిన్న పావురాలు లాంటి చిన్న చిన్న పక్షులు. అంత పెద్ద పెద్ద మృగాలకి మా ఇలాంటి ప్రాణాలని, మా ఇలాంటి చిన్న ప్రాణాలను నువ్వు అప్పగించకు. శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. మేమందరము కూడా ఇప్పుడు శ్రమల్లో ఉన్నాం కదా, మమ్మల్ని కాపాడు అన్నట్టుగా ఇజ్రాయేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు పుస్తకాల్లో కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇజ్రాయేలీలు పాపాల్లో పడిపోవడం, దేవుడు వాళ్ళని శిక్షించడం, మరలా వాళ్ళు మార్పు చెందడం, మనసు మార్చుకోవడం, మరలా దేవుడు వాళ్ళని రక్షించడం, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు సైకిల్ లాగా జరుగుతూనే ఉంది కదా. ఇక్కడ కూడా దేవుడు కష్టాలు పెట్టినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. మారు మనసు పొందడానికి, మమ్మల్ని రక్షించడానికి మేము కేవలం నీ మీదే ఆధారపడుతున్నాం. మా సైన్యాన్నో విగ్రహారాధనో అలా కాకుండా మేము నీ మీదే ఆధారపడుతున్నాం, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ఇజ్రాయేల్ అందరూ కూడా ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు అందని అర్థం. లోకములో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనము. అన్ని చోట్లనే కూడా వాళ్ళు ఆక్రమించుకొని చీకటి గల స్థలాలుగా మార్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ చెడే జరుగుతుంది. నీ నిబంధన జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు మమ్మల్ని శిక్షించో, మా శత్రువులకు అవకాశం ఇచ్చో, ఇప్పుడు అదే ధర్మశాస్త్ర ప్రకారంగా మేము పశ్చాత్తాపడుతున్నాం కాబట్టి, నిన్ను ఆశ్రయిస్తున్నాం కాబట్టి, నిన్ను సహాయం అడుగుతున్నాం కాబట్టి నువ్వు మరలా మమ్మల్ని రక్షించు. నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నలిగిన వానిని అవమానముతో వెనకకు మరల నీయకుము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామమును సన్నుతించుదురు గాక. ఈ శ్రమనొందిన వారికి, దరిద్రులకి అంటే ఇజ్రాయేలీలకి, మేము ఇప్పుడు శ్రమల్లో ఉన్నాం కదా, నువ్వు మాకు ఎటువంటి రక్షణ కలిగించాలంటే మేమందరము కూడా నిన్ను అంతగా ఆరాధించాలి, నీ యొక్క కార్యాలని అంత గొప్పగా మేము వివరించాలి. అలాగా మాకు సహాయం చేయి. దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదికి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరి ఉన్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. అల్లరి అన్నా గల్లత్తు అన్నా కానీ వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ యొక్క చెడ్డ కార్యాలు. చెడ్డ వాళ్ళని జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు వాళ్ళ వల్ల బాధపడుతున్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అనేదాన్ని ఇక్కడ ఇలాగా కీర్తన ద్వారా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు ఇజ్రాయెల్ అందరూ కూడా అని దాని అర్థం. అంతకుముందు కీర్తనలోనేమో చెడు చేసే వాళ్ళని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వకండి, మీరు కూడా పాపంలో పడిపోకండి అనేది మనం చదువుకున్నాం. ఈ 74వ అధ్యాయంలోనేమో మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలాగ ప్రార్థన చేయాలి, అందరూ కలిసి దేవుడి యొక్క కార్యాలను ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, పాత విషయాలు జ్ఞాపకం చేసుకుని, పాత మేలులు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ఎలా ప్రార్థన చేయాలి అనేది ఈ 74వ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. ఇప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేశాం కదా, దేవుడు చాలా శక్తివంతుడు కాబట్టి ఖచ్చితంగా రక్షిస్తాడు అనేదాన్ని ఈ కీర్తనలు 75వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవుడి యొక్క శక్తి, దేవుడు మాత్రమే మనల్ని శ్రమల్లో నుండి రక్షించగలడు అనే విషయాన్ని ఈ 75వ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాలి. చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. అల్తషేతు అను రాగం మీద పాడదగినది. ఆ రాగంలో పాడితే బాగుంటుంది. అనువదించబడింది కాబట్టి ఎలాగైనా కానీ పాడొచ్చు. భావం అనేది ముఖ్యం. అంత ముందు కూడా చదువుకున్నాం ఈ రాగం గురించి. ఆసాపు కీర్తన, గీతము. ఆసాపు కానీ ఆసాపు కుమారులు కానీ రాసింది ఈ కీర్తన. గీతము అంటే ఇది కేవలం ప్రార్థన మాత్రమే కాదు, దేవుడికి పాడే పాట కూడా.
దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతున్నాడు అనేది మనకు అర్థమైనప్పుడు, ఇంకా దేవుడు పూర్తిగా కాపాడలా, కాకపోతే కాపాడుతున్నాడు, ఈ శ్రమల్లో నుండి మనల్ని బయటపడేస్తున్నాడు అనే సమయంలో దాన్ని గుర్తించి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు సమీపముగా ఉన్నావు అనే దానికి ఫుట్ నోట్లో నామము అని ఉంది కదా, దేవుడి యొక్క నామము సమీపముగా ఉన్నది. ఈ నామం అనేది గుర్తుపెట్టుకోవాలండి. నామం అనగానే కేవలం పేరు మాత్రమే కాదు, దేవుడి యొక్క లక్షణాలు. దేవుడు అన్నా, దేవుని నామం అన్నా, అవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలు. నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు అనేది మేము గ్రహించగలుగుతున్నాం. సమీపముగా ఉన్నవి అంటే నీ రక్షణ దగ్గరలోనే ఉంది అనేదాన్ని మేము గుర్తిస్తున్నాం. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఆశ్చర్య కార్యాలని వేరే వాళ్ళకు కూడా ప్రకటిస్తున్నాం. సువార్తలాగా కూడా దాన్ని విస్తరిస్తున్నాం. నేను యుక్త కాలములను కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమైనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఇజ్రాయేలు మాట్లాడుతున్నారు. దేవుడా, నువ్వేమంటావంటే నువ్వే యుక్త కాలాన్ని కనిపెట్టేవాడివి, నువ్వే న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడివి. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చడం అంటే ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి తీర్పు తీర్చాలో, ఎప్పుడు శ్రమల నుండి రక్షించాలో, ఎప్పుడు శ్రమలు కలిగించాలో అవన్నీ కూడా నీకే తెలుసు. నువ్వే న్యాయంగా తీర్పు తీర్చేవాడివి. భూమి దాని నివాసులు మనుషులందరూ కూడా ఎప్పుడు లయమవ్వాలి, ఎప్పుడు నాశనం అవ్వాలి, మరలా వాళ్ళకి తిరిగి రక్షణ ఎప్పుడు కలగాలి, దాని స్తంభములను మరలా నీవే నిలుపుదు అంటే అన్ని రకాలుగా కూడా ఏ సమయంలో ఏం జరగాలి అనేది దేవుడికి తెలుసు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు కాబట్టి ఆ సమయం వచ్చింది, యుక్త కాలం కనిపెడుచున్నానంటే ఆ సమయం వచ్చిందని మేము నమ్ముతున్నాము, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నట్టుగా ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నారు. మరలా కాసేపు గ్యాపు. అహంకారులై ఉండకుడి అని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దేవుడు ఇప్పుడు రక్షిస్తున్నాడు కాబట్టి, దేవుడి రక్షణ దగ్గరగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు పాపం చేయకండి, అహంకారంగా మీరు ఉండకండి, గర్వంతో మీరు ఉండకండి. కొమ్ము ఎత్తకుడి అంటే మేమే అందరికన్నా గొప్పవాళ్ళం అన్నట్టుగా గర్వాన్ని చూపించకండి. కొమ్ము అనగానే గర్వానికి గుర్తు కదా, అంతకుముందు కూడా చాలాసార్లు మనం చదువుకున్నాం. అలాగే మీరు గర్వాన్ని చూపించకండి. మా వల్లే ఇదంతా జరుగుతుంది, మేమే గొప్పవాళ్ళం, మేమే జయించాం, మా వల్లే ఇదంతా అయింది అన్నట్టుగా మీరు గర్వాన్ని చూపించకండి. పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. ఇక్కడ భక్తిహీనులు అంటే కేవలం ఇజ్రాయేల్ శత్రువులు మాత్రమే కాదు, ఇజ్రాయేలీల్లో ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళు కూడా దేవుడు అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా జాగ్రత్తగా పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీరు పరిపూర్ణ రక్షణ పొందుకోగలుగుతారు. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఒకడు గొప్పవాడ వలన ఒకడు నాశనం అవ్వాలన్నా అదేదో యాదృచ్ఛికంగా జరగదు. తూర్పు నుండో పడమట నుండో అంటే మీకు రక్షణ అటు నుండో ఇటు నుండో రాదు. ఎవరికి రక్షణ అయినా కానీ దేవుడి దగ్గర నుండే వస్తుంది. దేవుడే అందరినీ రక్షించేవాడు, దేవుడే అందరినీ శిక్షించేవాడు. ఒకడు హెచ్చింపబడాలన్నా దేవుడే చేస్తాడు, ఒకడు నాశనం అవ్వాలన్నా దేవుడే చేస్తాడు. మన హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు గర్వంతో అహంకారులుగా ఉండకండి, దేవుడి ఎదుట దీనుల్లాగా ఉండండి. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఎవరిని ఏ సమయంలో శిక్షించాలి, ఎవరికి ఏ సమయంలో శ్రమలు పెట్టాలి, ఎవరిని ఏ సమయంలో రక్షించాలి, ఇవన్నీ దేవుడికి తెలుసు కదా. సమయానుకూలంగా ఆయనే తీర్పు తీరుస్తాడు అనేదాన్ని ఆసాపు గారు ఇలా వివరిస్తున్నారు అని దాని అర్థం. 74వ అధ్యాయంలోనేమో మమ్మల్ని ఇంకా రక్షించట్లేదేంటి అని దేవుడికి ప్రార్థన చేశారు. ఈ 75వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు రక్షిస్తున్నాడు, కాకపోతే దానికి ఒక సమయం ఉంటుంది. ఏ సమయంలో చేయాలో ఆ సమయంలోనే దేవుడు చేస్తాడు. అప్పటి వరకు మనం పాపం చేయకుండా ఉండాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ఎంత శక్తిమంతుడో గుర్తించాలి, దేవుడు మాత్రమే మనల్ని శ్రమల్లో నుండి విడిపింపగలడు అనేది గుర్తించాలి. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలి, అక్కడ మనం పాపం చేయకుండా ఉండాలి. సమస్యల్లో ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉండడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. దేవుడు సమయానుకూలంగా అందరికీ తీర్పు తీరుస్తాడు. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం పాపంలో పడిపోకుండా ఉండాలి. అందుకే ఈ అధ్యాయంలో అహంకారులుగా ఉండకండి, కొమ్ము ఎత్తుకోకండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ కూడా మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలెను.
పాత్రలో ద్రాక్షరసం ఉంది అంటే ఇది శ్రమలకి గుర్తు. ఆ ద్రాక్షరసాన్ని భక్తిహీనుల ద్వారా దేవుడు తాగిస్తున్నాడంటే భక్తిహీనులకి దేవుడు శ్రమలు పెడతాడు, భక్తిహీనులను దేవుడు శిక్షిస్తాడు. ఇప్పటివరకు వాళ్ళ ద్వారా ఏదో దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి వాళ్ళని ఆపాడు. ఇప్పుడు వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి, వాళ్ళ పాపాలు నిండిపోయాయి కాబట్టి ఇప్పుడు భక్తిహీనులకి దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళందరినీ కూడా నరకానికి పంపిస్తాడు. ఆయన పాత్రలోని ద్రాక్షరసం పొంగిపోతుంది అంటే ఆ శ్రమలకి లెక్కలేదు. వాళ్ళు తాగే కొద్దీ ఇంకా ఇంకా ఆయన పోస్తున్నాడంట అంటే ఇంకా దేవుడు శ్రమలు పెడతానే ఉంటాడు. చెడ్డవాళ్ళు శాశ్వత కాలం నశిస్తారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ భూమి మీద దేవుడు చూస్తున్నాడు అని గమనించకుండా పాపాలు చేస్తారో, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు ఇలాగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళందరూ కూడా ఒకానొక సమయంలో దేవుడి యొక్క తీర్పును పొందుకుంటారు అనేది ఈ వచనం ద్వారా మనకి చెప్పబడుతుంది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా ఇలా ఒకసారి పోలుస్తారు కదా, నేను తాగుచున్న గిన్నెలోనిది మీరు తాగగలరా అని చెప్పి యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడుగుతాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను ఇన్ని శ్రమలు పడబోతున్నాను మనుషులందరూ పాపాల కోసం, ఆ పాపాలని నా మీద వేసుకుని నేను అంత శ్రమపడి నేను చనిపోబోతున్నాను. నేను ఎంత శ్రమ పడుతున్నానో అంత శ్రమ మీరు పడటానికి సిద్ధంగా ఉన్నారా? మంచి కోసం, నీతి కోసం, సువార్త ప్రకటన కోసం మీరు అంత శ్రమ పడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో శిష్యులు ఆడడం మనం గమనించవచ్చు. ఇక్కడ పాత్రలో ద్రాక్షరసము అంటే శ్రమలకి గుర్తు. దేవుడు చెడ్డవాళ్ళని నాశనం చేస్తాడు అనేదాన్ని ఇలా అలంకార రూపంలో చెబుతున్నారు అందని అర్థం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించుదును. మనం మాత్రం మంచిగా ఉండాలి, మనం మాత్రం దేవుడి యొక్క లక్షణాలను గుర్తించాలి, మనం మాత్రం ఎప్పుడు కూడా దేవుడి ఆజ్ఞలను అతిక్రమించకూడదు. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. మరలా దేవుడు ఏమంటాడంట, భక్తిహీనుల కొమ్ములు అంటే భక్తిహీనుల గర్వాన్ని అణిచి వాళ్ళు భూమి మీద ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా కానీ దేవుడు చూడట్లేదులే, దేవుడు తీర్పు తెచ్చట్లేదులే అన్నట్టుగా గర్వంతో బతికారు కదా, దేవుడు వాళ్ళ కొమ్ములన్నింటినీ కూడా విరగొడతాడు, వాళ్ళందరికీ కూడా నరకాన్ని ఇస్తాడు. నీతిమంతులు మేమేం తప్పు చేయకూడదు, కష్టాల్లో ఉన్నా కానీ మేము తప్పు చేయకూడదని ఎవరెవరైతే నిలబడ్డారో వారందరినీ కూడా దేవుడు హెచ్చింపజేస్తాడు. ఈ లోకంలో మనం బతుకుతున్నప్పుడు ఒక్కోసారి మనం శ్రమలు పడవచ్చు, కాకపోతే మనం అక్కడ తప్పు చేయకుండా మంచిగా బ్రతికితే యేసుక్రీస్తు వారి రెండో రాకడ సమయంలో మనందరం కూడా భక్తిని నిలబెట్టుకున్న వాళ్ళందరూ, నీతిమంతులుగా బతకాలని ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా తలెత్తుకుని నిలబడతారు. ఈ భూమి మీద డబ్బు ఉంది, అధికారం ఉంది అన్నట్టుగా పాపాలు చేస్తూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా తల దించుకొని నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళు హెచ్చింపబడతారు, వాళ్ళు తగ్గింపబడతారు అనేది ఈ అధ్యాయం యొక్క భావం. ఈ 75వ కీర్తన నుండి మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు సమయానుకూలంగా తీర్పు తీరుస్తాడు. దానికి ఒక సమయం ఉంటుంది. ఏ సమయంలో తీర్పు తీర్చాలి, ఏ సమయంలో ఇంకా వాళ్ళు మారడానికి అవకాశం ఇవ్వాలి, ఏ సమయంలో శ్రమలకు అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా దేవుడికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాలి. ఆ సమయం వచ్చేంత వరకు మనం పాపం చేయకుండా ఉండాలి. ఎప్పుడు తీర్పు తెచ్చాలో, ఎలా తీర్పు తెచ్చాలో దేవుడికి తెలుసు అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనేది ఈ 75వ కీర్తన యొక్క భావం. ఈ కీర్తనలో 76వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 77వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. తంతి వాయిద్యములతో పాడదగినది, అలా పాడితే బాగుంటుంది. ఆసాపు కీర్తన, ఇది కూడా ఆసాపు కానీ ఆసాపు యొక్క కుమారులు కానీ రచించిన కీర్తన. గీతము అంటే ఇది కూడా ఏదో కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ఒక పాటలాగా పాడుకోవాల్సింది అందని అర్థం. యూదాలో దేవుడు సుప్రసిద్ధుడు, ఇజ్రాయేల్లో ఆయన నామము గొప్పది. యోధాలో అంటే యెరూషలేములో కదా దేవాలయం ఉంది, వాళ్ళందరూ కూడా ఆరాధించేది. అక్కడ యోధా గోత్ర వాళ్ళు కూడా ఎక్కువ కదా, అలాగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అక్కడ ఎక్కువ. దేవుడు సుప్రసిద్ధుడు, అందరికీ తెలిసిన వాడు. ఇజ్రాయేల్లో ఆయన నామము గొప్పది. ఆయన నామము అంటే కేవలం పేరు మాత్రమే కాదు, ఆయన యొక్క లక్షణాలు, దేవుడు ఎలా ఉంటాడు, ఎలా తీర్పు తీరుస్తాడు, దేవుడు ఎంత గొప్పవాడు, ఇవన్నీ కూడా ఇజ్రాయేల్కి తెలుసు అన్నట్టుగా ఇది దేవుణ్ణి కీర్తించే పాట. 74వ అధ్యాయమేమో మేము శ్రమల్లో ఉన్నాము, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ప్రార్థన. 75వ అధ్యాయమేమో దేవుడికి తెలుసు, ఎప్పుడు రక్షించాలో, ఎప్పుడు శ్రమలు పెట్టాలో దేవుడికి తెలుసు, దేవుడు గొప్పవాడు, ఆయన రక్షణ కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి అనేది 75వ అధ్యాయం. దేవుడు ఆ శ్రమల నుండి విడిపించిన తర్వాత, రక్షణ కలగజేసిన తర్వాత అప్పుడు దేవుడికి చెల్లించే కృతజ్ఞత, దేవుణ్ణి కీర్తిస్తూ పాడే పాట ఈ 76వ అధ్యాయం అనేది మనం గమనించాలి. షాలేములో ఆయన గుడారము ఉన్నది, సియోన్లో ఆయన ఆలయం ఉన్నది. సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ షాలేము, సియోను, ప్రత్యక్ష గుడారం కానీ, యెరూషలేము దేవాలయం కానీ, వీటన్నిటి గురించి అక్కడ మనం వివరించుకున్నాం. వీళ్ళు ఇక్కడ ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధించాము, అది వ్యర్థంగా పోలేదు, నువ్వు మమ్మల్ని రక్షించావు, కృతజ్ఞతలు. ఇప్పుడు ఇజ్రాయెల్ అందరికి కూడా నీ గొప్పతనం తెలిసింది, నిన్ను ఆరాధించిన వాళ్ళందరికీ కూడా నిన్ను బట్టి ఆనందం కలుగుతుంది అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తున్నారు అని దాని అర్థం.
అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగ్గొట్టెను. శత్రువుల నుండి రక్షించాడు. అంతకుముందేమో బాణాలు, కత్తులు, యుద్ధాయుధాలు ఇవన్నీ కూడా శత్రువులు అన్నట్టుగా పోల్చారు. 74వ అధ్యాయంలో దేవుడు వాటిని కూడా విరగ్గొట్టాడు, అంటే రక్షణ కల్పించాడు అన్నట్టుగా. ఇక్కడేమో దేవుణ్ణి కీర్తిస్తున్నారు అందని అర్థం. మరలా కాసేపు గ్యాపు. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటెను నీవు అధిక తేజస్సు గలవాడువు. దుష్ట మృగాలతో ఇజ్రాయెల్ శత్రువును పోల్చారు కదా 74వ అధ్యాయంలో. ఇప్పుడు వాటన్నింటికంటే దేవుడు శక్తిమంతుడు, వాటన్నింటికంటే దేవుడు అత్యధికమైన తేజస్సు గలవాడు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్రయుంది ఉన్నారు. పరాక్రమశాల అందరి బాహుబలము హరించెను. కఠిన హృదయులు, చెడ్డవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు దోచుకోబడ్డారు. వాళ్ళని వేరే వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళందరూ కూడా నిద్ర పొంది ఉన్నారంటే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు, చనిపోయారు. పరాక్రమశాల బాహుబలము హరించెను. హరించెను అంటే దేవుడు ఓడించాడు. అంతకుముందు ఎవరైతే గొప్పోళ్ళు, కఠినులు, ధనవంతులు మమ్మల్ని మా శత్రువులు ఇబ్బందులు పెడుతున్నారని 74వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అవన్నీ కూడా దేవుడు ఇక్కడ తొలగించాడు. ఇజ్రాయెల్ శత్రువుల్ని దేవుడు ఓడింపజేసి ఇజ్రాయేలీలకి విజయాన్ని ఇచ్చాడు అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తున్నారు అందని అర్థం. యాకోబు దేవా నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. దేవుడు ఒక్క మాట మాట్లాడితేనే శత్రువుల యొక్క రథాలు, ఆ రథాలు నడిపేవాళ్ళు, శత్రువుల యొక్క గుర్రాలు అవన్నీ కూడా నిద్రలోనికి వెళ్ళిపోయాయి. అంటే అవన్నీ కూడా యుద్ధం చేయకుండా ఆగిపోయాయి. నీవే భయంకరుడువు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవాడు. నువ్వు కేవలం మాట్లాడితేనే సరిపోద్దే, అలాంటిది నువ్వు గద్దిస్తే, భయంకరంగా నువ్వు కోపడితే అప్పుడు నీ సన్నిధిని ఎవరైనా కానీ నిలవగలరా? నువ్వు అంత శక్తిమంతుడివి, నీ ముందు ఎవరు కూడా నిలవలేరు. మా శత్రువులు ఎంత గొప్పవాళ్ళైనా నీ ముందు వాళ్ళు అసలు పోల్చను కూడా పోల్చలేము. మా అందరికి కూడా విజయాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు అన్నట్టుగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు అందని అర్థం. నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను. దేవుడు ఐగుప్తికి ఎలా తీర్పు తెచ్చాడో, బబులోనికి ఎలా తీర్పు తెచ్చాడో, అషూర్కి ఎలా తీర్పు తెచ్చాడో ఇవన్నీ కూడా మనం అంత ముందు పుస్తకాల్లో చదువుకున్నాం. దేవుడు ఇజ్రాయెల్ శత్రువులకి లేదా చెడు చేసే వాళ్ళకే తీర్పు తెచ్చడానికి ఆయన రెడీ అయినప్పుడు, అంటే సమయం వచ్చినప్పుడు ఆయన తీర్పు తెచ్చినప్పుడు అందరికీ కూడా తెలిసిద్ది. ఆకాశంలో నుండి వినబడజేసేటివి, భూమి భయపడి ఓరకుండెను అంటే భూమి మీద ఉండే మనుషులందరూ, ఆకాశం కింద ఉండే మనుషులందరూ కూడా దేవుడి యొక్క బలాన్ని బట్టి భయపడుతున్నారు. దేవుడి యొక్క గొప్ప కార్యాలను అందరూ కూడా గుర్తించారు. అందరూ కూడా దేవుడు తీర్పు తీర్చాడు అనే విషయాన్ని గుర్తించారు అందని అర్థం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏ సమయంలో ఏ రాజ్యానికి తీర్పు తెచ్చాడు ఇవన్నీ కూడా అక్కడ మనం చదువుకున్నాం. కాకపోతే ఇవన్నీ కూడా కొంతవరకే నెరవేరాయి. యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో ఈ భూమి మొత్తానికి కూడా దేవుడు ఒకటేసారి తీర్పు తెచ్చడం, భూమి అంతమైపోవడం, ఆకాశం అంతమైపోవడం, కొత్త భూమి కొత్త ఆకాశాలు రావడం, భూమి మీద ఉండే చెడ్డ వాళ్ళందరికీ కూడా తీర్పు, మంచి వాళ్ళందరికీ కూడా రక్షణ అన్నట్టుగా యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో ఈ మాటలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరుతాయి. పాత నిబంధనలో అక్కడక్కడ ఇజ్రాయెల్ దగ్గర అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కొన్ని రాజ్యాలకి అలా మాత్రమే నెరవేరింది. యేసుక్రీస్తు వారి రాకడ సమయంలో పరిపూర్ణంగా నెరవేరుతాయి అనేది మనం గమనించాలి. ఇజ్రాయేలీలు చాలా తక్కువ మంది అయినప్పటికీ చాలా పెద్ద పెద్ద రాజ్యాలైన అషూరు, బబులోను అలాంటి వాటన్నిటి నుండి కూడా దేవుడు ఇజ్రాయేలీని ఎలా రక్షించాడు, పెద్ద పెద్ద సైన్యం వచ్చినా కానీ ఇజ్రాయేలీల ముందు వాళ్ళందరూ ఓడిపోయేలాగా దేవుడు ఎలా చేశాడు అనేదాన్ని వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు అన్నట్టుగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని దాని అర్థం. మరలా కాసేపు గ్యాపు. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషము నిన్ను ధరించుకొను. నరుల ఆగ్రహము దేవుని స్తుతిస్తుందంటే ఎవరైతే నరులు చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళు చేసిన చెడ్డ పనుల వల్ల దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు కదా. దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి తీర్పు తీరుస్తాడో దాన్ని బట్టి దేవుడి యొక్క స్తుతి ఎక్కువ అవుతుంది, దేవుడిని మహింపరిచే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఆగ్రహ శేషము, ఆ కోపం ముగిసిపోయిన తర్వాత ఎవరెవరైతే బతికున్నారో వాళ్ళందరూ కూడా దేవుడి వశం అవుతారు. అందరూ కూడా దేవుడి కిందే ఉంటారు. ఇంకోసారి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయాలంటే అందరూ కూడా భయపడతారు అనేదాన్ని అలంకార రూపంగా ఇలా వర్ణిస్తున్నారు అందని అర్థం. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల సొగసును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. భూమి మీద ఉండే ఏ అధికారైనా కానీ, భూమి మీద ఉండే ఏ రాజైనా కానీ దేవుడు ముందు తక్కువ వాడే. దేవుడు అందరినీ కూడా అణిచివేయగల శక్తివాడు, అంత భయంకరుడు. దేవుడు అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు దేవుడు రక్షణ కలిగించాడు
కాబట్టి ప్రభువా నువ్వు మాకు రక్షణ కలిగిస్తే ఇది చేస్తాం అది చేస్తాం అన్నట్టుగా మీరు ఎవరెవరైతే మొక్కుకున్నారో అవన్నీ కూడా దేవుడికి చెల్లించండి, ఆ కానుకలు అవన్నీ కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇప్పుడు అర్పించండి అన్నట్టుగా కృతజ్ఞతాపూర్వకంగా వీళ్ళందరూ కూడా దేవుడిని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు అని దాని అర్థం. అంతేగాని కానుకలు దశంభాగాలు ఇవన్నీ కూడా ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అని కాదు. చాలామంది మనం కానుకలు ఇస్తేనే దశంభాగాలు ఇస్తేనే దేవుడు మనల్ని రక్షిస్తాడేమో, మనం కానుకలు దశంభాగాలు ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడేమో అనుకుంటూ ఉంటారు. అలా మోసపోకండి. మీరు ఇచ్చే ధనాన్ని బట్టి కాదు, మీ హృదయాన్ని బట్టి. మన హృదయం ఎలా ఉంది, మనం దేవుడి మీద ఎంతగా ఆధారపడుతున్నాం, మారు మనసు పొందుతున్నామా లేదా, పాప నుండి దూరం అవుతున్నామా లేదా, మన హృదయాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. కానుకలు అనేవి ఆ తర్వాత మనం కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేవే కానీ ముందే మనం కానుకలు ఇస్తేనే దేవుడు రక్షిస్తాడు, దశంభాగాలు ఇస్తేనే దేవుడు రక్షిస్తాడు అన్నట్టుగా ఎవరన్నా ఏ సేవకులైనా చెప్పినా కానీ మీరు నమ్మకండి, నమ్మి మోసపోకండి. 74వ అధ్యాయంలోనేమో మేము శ్రమల్లో ఉన్నాము మమ్మల్ని రక్షించు అన్నట్టుగా చేసిన ప్రార్థన, 75వ అధ్యాయంలోనేమో దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా రక్షణ కల్పిస్తాడు, అప్పటి వరకు మనం పాపం చేయకుండా ఉండాలి అనే కీర్తన, 76వ అధ్యాయంలోనేమో దేవుడు రక్షించిన తర్వాత దేవుడికి కృతజ్ఞత తెలిపే కీర్తన. ఈరోజు చదువుకున్న ఈ 3 అధ్యాయాలు మీ అందరికి కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. కీర్తనలు 77వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఇప్పటిదాకా చదివిన దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.